హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. చెప్పాను కదా మన బాక్సింగ్ సంబంధించింది రెడీ చేస్తామని చెప్పేసి దానికోసం కొన్ని గ్లౌజెస్ ఒకటి తీసుకున్నాను, ఇంకోటి కెమెరా ఆన్ చేసుకోవడం కోసం పెట్టాను. ఇప్పుడైతే మనం బాక్సింగ్ మొత్తం నీట్గా చేసుకుందాం. మన మన ఐడియాస్గా చెప్దాం, మీకు ఐడియాస్గా చెప్తాను. అందుకని ముందు వీడియో కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే, అంటే అందరూ కొత్త వాళ్ళు అనుకోండి, కొత్తగా చేస్తారు, కొత్త వాళ్ళు వాచ్ చేయకంటే పాత వాళ్ళు వాచ్ చేస్తారంటే. కొత్తగా ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇది కష్టపడి వేసుకోవాలి. ఇది వేసుకోవాలి. నా దగ్గర ఒక్కటి నేను మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే మనం షార్ట్ చేద్దాం. మన కెమెరా ఎక్కడ అర్థం కావట్లేదు క్లీన్ చేస్తున్నప్పుడు. సెర్చ్ చేద్దాం, ఎక్కడ సెర్చ్ చేస్తాం. అయితే ఫస్ట్ అయితే ఇక్కడ క్లీన్ చేద్దాం. కెమెరా ఎక్కడ అర్థం కావట్లేదు. మీకైతే విజువల్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే కెమెరా పెట్టాను, చక్కలు గిక్కలు ఉన్నాయి. అయితే మనం మాట్లాడుకుంటూ అయితే వాషౌట్ కంప్లీట్ చేద్దాం, ఓకేనా? మాట్లాడుకుంటూ అయితే కంప్లీట్ చేద్దాం. ఈ రాయి అనుకుంటున్నా తెలుసా, నేను డంబెల్ మేక్ చేశాను గైస్. అది యాక్చువల్లీ నేనే ఏర్కొచ్చాను, అందుకు ఈ రాయిలో ఉంది. యాక్చువల్లీ లైట్ వెయిట్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఓన్లీ సిమెంటే కలిపాను, మట్టి రాయ కలపలేదు. ఎందుకంటే మనం చేసిన డంబెల్ ఇది ఒక 5 కేజీస్ అలా ఉంటుంది. 5 కేజీ 6 కేజీస్ అలా ఉంటుంది. దీనివల్ల చూసారా మనం అంత వస్తుంది. ఇది ఒక నేను చేసిన డంబెల్. దీన్ని అయితే సైడ్కి చేద్దాం, మనం కట్టు అయితే స్టార్ట్ చేద్దాం. రాడ్లు గీడ్లు ఇవి ఈ టూల్స్ అయితే తెచ్చుకోవాలనుకున్నాం క్లీన్ చేయడానికి. సార్ కావాలాకి బబుల్ ర్యాపింగ్కి వాడుతున్నాను. ఈ బబుల్ ర్యాపింగ్ తెలుసు కదా, సౌండ్ వస్తుంది. ఇది వాడుతున్నాను. అయితే మొత్తం చేస్తానమాట. మట్టి ఎంతనా ఇవ్వండి. ఇక మట్టి ఎందుకు చేశానంటే మనం యాక్చువల్లీ ఇక మట్టి ఎందుకు వచ్చిన ఇవ్వండి ఎంత వచ్చింది. యాక్చువల్గా మట్టి ఎందుకు వచ్చిందంటే యాక్చువల్లీ దానికి ముందు నేను క్లీన్ చేస్తాను గైస్. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మీకు టార్చ్ చేసి చూస్తాను అని ఇక్కడ ఉందా. ఇది గుమ్మం ఎరక్కోవటం కాదు సగం. ఇది సరిపోలే డోర్. ఫస్ట్ డోర్ ఉండేది కాదు, ఓన్లీ ఇది ఒకటే ఉండేది. డోర్ ఉండేది కాదు. డోర్ ఫిక్స్ చేస్తున్నప్పుడు ఈ గుమ్మం అనేది సరిపోలేదని చెప్పేసి కొంచెం ఎరక్కొట్టాం. దానివల్ల ఇంత చెత్త వచ్చింది. ఇంకా ఉన్న చెత్త దాన్ని తర్వాత కొంచెమే చెత్త మొత్తం అయితే దీన్ని ప్యాక్ చేస్తాం. దీన్ని అయితే మనం సొంతపరిచేద్దాం. దీన్ని అయితే మంచి కొరియర్ చేసేద్దాం ఇలా ప్యాక్ చేసి. ఒక రకంగా అయితే ఫస్ట్ టాస్క్ అయితే అయిపోయింది. ఇంకా మన బాక్సింగ్ రూమ్ సంబంధించిన బాక్సింగ్ గ్లౌజ్ ఒకటే కాదు, ఇంకో పేరు కొంటాను. నా దగ్గర ఓన్లీ 1 పేరు ఉంది, ఇంకో పేరు కొంటాను. ఈ పేరు యాక్చువల్లీ ఈ పేరుకి తాళ్ళు పోయే. కొంచెం షో చేస్తున్నాను అనుకోండి. అయితే కింద ఏరియా క్లీన్ చేయాల్సి గైస్ రోజులోగా అసలైన పని. ఇప్పుడు దీన్ని అయితే క్లీన్ చేయాలి మొత్తాన్ని. దీన్ని ఎక్కడ షిఫ్ట్ చేద్దామంటే అక్కడ మూలన సైకిల్ ఉంది కదా సరికాసి, దాన్ని తాటిగా షిఫ్ట్ చేద్దాం. ఆ సైకిల్గా ఎందుకుందంటే చెప్తాను అండి, తర్వాత ఎపిసోడ్ చూస్తాను, చెప్తాను ఆ సైకిల్ గురించి. ఇది మొత్తం ఇప్పుడు క్లియర్ చేయాలి.
కెమెరా అయితే ఎలా కూడా సెట్ చేశాను ఇక్కడ. కొంచెం మీకు క్లియర్గా కనిపించాలంటే ఎలా పెట్టాలి, కొంచెం కిందకి కనిపించదు, ఇంకా పడిపోకుండా ఉంటే చాలు. ఓకే, ఫస్ట్ ఇది మేకలు బోర్డు రంగు పట్టేసింది మేకలు. ఇప్పుడు స్లో ఓవర్ క్రియేట్ చేయాలి. దీనిపైన మనం పెడదాం. దీని తర్వాత పైది తర్వాత క్రియేట్ చేద్దాం కదా. దీనిపైన పెట్టాను. ఇప్పటికైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను కదా గైస్. మొత్తం ఇదంతా నీట్గా చేసాక మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మరీ వీడియో లాగ్ అయిపోద్ది. అందుకని చెప్పేసి అంటే ఈ ఒక్క ఎపిసోడ్ చేసేదాన్ని కాదు, కొంచెం ఈ ఎపిసోడ్లో కొంచెం సగం నీట్గా చేసేదాన్ని నా ప్లాన్. కాబట్టి సగం ఇది మొత్తం క్లీన్ చేశాక మీకు వీడియో మళ్ళీ ఆన్ చేస్తాను. ఓకేనా గైస్? ఎందుకంటే మళ్ళీ వీడియో లాగ్ అయిపోద్ది గైస్. మళ్ళీ మీకు బోర్ కొట్టద్ది టైంలెస్ ఆడుతున్న వల్ల. సో గైస్, మొత్తానికి అయితే కష్టపడి మొత్తం అయితే నీట్గా చేస్తాం. ఇంకా ఉంది అదంతా క్లీన్ చేయాలి, చూపిస్తాను అని. సో గైస్, మొత్తానికి అయితే మొత్తం క్లీన్ చేస్తాం. చూడండి సేమ్ అడుక్కునేలా నాకు అయ్యిందనమాట. ఇప్పుడైతే మొత్తం ఏడి సైడ్ మొత్తం క్లీన్ చేస్తాను, చూపిస్తాను. యాక్చువల్లీ ఇది నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మీకు ఉండదులేండి. నేను వీడియోలు చూపించాను, మొత్తం తీస్తాను. ఇది బెంచ్ ఇది అన్నీ తీసేస్తాను. ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోద్ది, గ్రేట్ ఉండదు, ఒక్కటిగా ఉండదు. ఇక్కడ మొత్తం తీసేయాలి. ఇక్కడికైతే మొత్తం క్రియేట్ చేస్తాను. పై అక్కడిగా క్రియేట్ చేస్తాను గైస్. మొత్తం ఇక్కడిగా మొత్తం ఇస్తాను. కొంచెం చెత్త ఇది షిఫ్ట్ చేసేయాలి. అక్కడ ఉండేది కదా, అది షిఫ్ట్ చేసేయాలి. కిటికీలు బిగించేద్దాం. దీన్ని బిగించాలి. ఇంకా డోర్ కొంచెం మురికి ఉంది. దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్ క్లీన్ చేయని ట్రై చేద్దాం. ఈ ట్రెడ్మిల్ ఇక్కడ పెట్టాం. ఎందుకు ఇది కింద పెట్టవచ్చు, కాకపోతే దీనివల్ల ఇది మనకి యూజ్ అవుతుంది, దానివల్ల ఉంచాను. ఇది మన పంచింగ్ బ్యాగ్ అనమాట. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో చాలా కష్టపడ్డాను. మన బాక్సింగ్ రూమ్ కొంచెం చాలా కష్టపడ్డాను. మొత్తానికి చాలా కష్టపడుతుంది అయింది. పైగా మీకు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో అసలు చండాలంగానే ఉండగానే చూసుకుంటాను. జస్ట్ పెయింటింగ్ వరకు మన డెవలపింగ్ ద బాక్సింగ్ రూమ్ మాత్రం చూస్తాను. క్లీనింగ్ చూపించను. ఈ వీడియోకి అంతే గైస్, అలా ఫాస్ట్గా అయిపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసుకోండి కష్టానికి కొంచెం. బాయ్.